Hi students, welcome back to Zenith for Aspirants. In this video, I'm going to talk about the preposition on. Nowadays, we are talking about prepositions of place. Prepositions of place which మనం చాలా వీడియోలో డిస్కస్ చేస్తూ వస్తున్నామండి. ఆల్రెడీ మనము yet, in అనే టూ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ గురించి మనం డిస్కస్ చేసాము. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏంటంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. ఒకసారి రీకాల్ చేస్తాను చూడండి, మళ్ళీ మీకు గుర్తు చేస్తాను. ఏంటంటే ఎట్ అనే ప్రిపోజిషన్ను స్మాలర్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తామని, నెక్స్ట్ ఇన్ అనే ప్రిపోజిషన్ను లార్జర్ ప్లేసెస్ ముందు యూజ్ చేస్తామని చెప్పి ఆ ఎగ్జాంపుల్ ఎలా చెప్పానంటే ఐఎమ్ ఎట్ హోమ్ ఇన్ విశాఖపట్నం అని చెప్పాను. ఐఎమ్ ఎట్ హోమ్, హోమ్ అనేది ఏంటంటే స్మాలర్ ప్లేస్ కాబట్టి ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేశాను. విశాఖపట్నం ఏంటంటే లార్జర్ ప్లేస్ కాబట్టి అండ్ ఇట్ ఈస్ అ సిటీ కాబట్టి ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. సో ఈ విధంగా స్మాలర్ ప్లేసెస్ ముందు ఎట్, స్పెసిఫిక్ పాయింట్స్ లేదా ఎగ్జాక్ట్ పొజిషన్స్ ముందు ఎట్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. లార్జర్ ప్లేసెస్ ముందు కంట్రీస్ కానీ సిటీస్, టౌన్స్, డిస్ట్రిక్ట్స్, వీటి ముందు ఏంటంటే ఆ ఇన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. అయితే ఈ వీడియోలో దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి మాట్లాడదామండి. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ఆన్ అనే ప్రిపోజిషన్ టైంకి యూజ్ చేస్తామండి, ప్లేస్ కూడా యూజ్ చేస్తాం. అదేవిధంగా ఎట్ కూడా ఏంటంటే టైంకి యూజ్ చేస్తాము, నెక్స్ట్ ప్లేస్ కూడా యూజ్ చేస్తామండి. ఇన్ అనే ప్రిపోజిషన్ టైంకి యూజ్ చేస్తాం, ప్లేస్ కూడా యూజ్ చేస్తాం. మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అనే కాన్సెప్ట్లోని చాలా ప్రిపోజిషన్ మనం డిస్కస్ చేస్తాము. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్కి వచ్చేసరికి ఏంటంటే ఎట్, ఇన్, ఆన్, బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బై, నెక్స్ట్ టు, నియర్, క్లోజ్ టు. నియర్ టు యూజ్ చేయకూడదు, క్లోజ్ టు అనొచ్చు. లేదా ద లేక్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హౌస్, అంతేగాని ద లేక్ ఈజ్ వెరీ నియర్ టు మై హౌస్ అనకూడదండి. నియర్ మై హౌస్. సో నియర్ ఈజ్ ఈక్వల్ టు గివ్స్ ద సేమ్ మీనింగ్ యాజ్ క్లోజ్ టు. క్లోజ్ తర్వాత టు యూజ్ చేస్తాం కానీ నియర్ తర్వాత మాత్రం టు అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆన్ అనే ప్రిపోజిషన్ గురించి మన బుక్ జెనిత్స్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే అండి, ఈ బుక్లోని 302 అనే పేజ్లోని చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి నీట్గా చదవండి. అయితే స్టార్ట్ చేద్దామండి. ఆన్. ద ప్రిపోజిషన్ ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లాట్ సర్ఫేసెస్. The preposition on is used for flat surfaces. Ante it is used to talk about a location on a surface. It is used to talk about a location or position on a surface. ఏదైనా ఒక సర్ఫేస్ తీసుకుంటే ఆ సర్ఫేస్ మీద లొకేషన్ లేదా పొజిషన్ గురించి మాట్లాడి యూజ్ చేస్తామండి. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్. ఫ్లోర్కి ఏంటంటే సర్ఫేస్ ఉంటుంది, ఆ సర్ఫేస్ మీద లొకేషన్ అంటే నేను నిల్చున్నాను. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద ఫ్లోర్ అని యూజ్ చేస్తాం. సో చూడండి, ఆన్ ఈజ్ యూజ్ ఫర్ ఫ్లాట్ సర్ఫేసెస్. ఇట్ ఈస్ యూజ్ టు టాక్ అబౌట్ ఏ పొజిషన్ ఆన్ ఏ సర్ఫేస్. ఏదైనా టేబుల్ తీసుకోండి, దెర్ ఈజ్ ఎ డస్టర్ ఆన్ ద టేబుల్ యొక్క సర్ఫేస్ మీద మనకి డస్టర్ ఉందని ఆ లొకేషన్ మనం ఏంటంటే ఇండికేట్ చేయడం కోసం ఆన్ యూజ్ చేస్తామండి. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నెక్స్ట్ కొన్ని కామన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి ఎక్కడ ఆన్ యూజ్ చేయాలని కొన్ని ఇచ్చాము, అది కూడా చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయండి. 3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఎగ్జాంపుల్, your dinner is on the table. Okay, your dinner is on the table. Here on is the preposition. ఈ సెంటెన్స్ లోనే ఆన్ అనేది ప్రిపోజిషన్ అండి. యువర్ డిన్నర్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనే సర్ఫేస్ మీద మనకి డిన్నర్ ఉందని చెప్తాం కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. యువర్ డిన్నర్ ఈజ్ ఆన్ ద టేబుల్. దర్ ఈస్ అ క్యాట్ ఆన్ ద టేబుల్. ద క్యాట్ ఈస్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్. ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ద టేబుల్. ఓకే, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద స్టాండ్ ఈజ్ ఆన్ ద టేబుల్. మై మొబైల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఈ విధంగా టేబుల్ యొక్క సర్ఫేస్ గురించి మాట్లాడడానికి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తామండి. నెక్స్ట్, దెర్ ఈజ్ అ క్లాక్ ఆన్ ద వాల్. ఓకే, ఆన్ ద వాల్. దెర్ ఈజ్ అ క్లాక్ ఆన్ ద వాల్. ఇక్కడ ఆన్ ద వాల్ యొక్క సర్ఫేస్ మీద, వాల్ యొక్క సర్ఫేస్ మీద అని మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. దెర్ ఈజ్ అ క్లాక్ ఆన్ ద వాల్. దెర్ ఈజ్ అ క్లాక్ ఆన్ ద వాల్. ఓకే, నెక్స్ట్, షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా మీద అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సోఫా అని మీనింగ్ వస్తుంది. సోఫా అండి, ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా. ఓకే, షీ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద సోఫా. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, కొన్ని కామన్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయని చెప్పంగా చూడండి. ఆన్ ద ఫ్లోర్, we always say on the floor. We should say on the floor, not in the floor. Okay, not at the floor, on the floor. He is standing on the floor. She is sitting on the floor. సో ఈ విధంగా అండి ఆన్ ద ఫ్లోర్ అని యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ద సెకండ్ ఫ్లోర్,
on the 3rd floor, on the 25th floor, on the 15th floor, on the 16th floor, on the ground floor, on the floor. గుర్తుపెట్టుకోండి, on the floor. Okay, on the floor, on the floor. Next, on the first floor, on the first floor, on the first floor, on the left, on the left, on the right, on the left, on the right. Where are you? I am on the left. Okay, I am on the left, I am on the right. ఓకే, మీ ఫ్రెండ్ మీరు అక్కడ ఉన్నారు ఒకే ప్లేస్లోని, ఆ ప్లేస్లోని లెఫ్ట్గా ఉన్నాము, ఐఎమ్ ఆన్ ద లెఫ్ట్. నేను రైట్లో ఉన్నాను, ఐఎమ్ ఆన్ ద రైట్. ఆ విధంగా ఏంటంటే ఆన్ ద లెఫ్ట్, ఆన్ ద రైట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఆన్ ఎ మ్యాప్. మ్యాప్ తీసుకుంటే ఆన్ ఎ మ్యాప్, ఆన్ ఎ మ్యాప్. నెక్స్ట్, మీరు ఎక్కడైనా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ వెళ్తే మాత్రం మనకు మెన్యూ ఇస్తాడు, మెన్యూ కార్డ్. మెన్యూ కార్డ్ అంటే మెన్యూ అంటారు. ఓకేనా? సో వాట్ ఈజ్ ఆన్ ద మెన్యూ? వాట్ ఈజ్ ఆన్ ద మెన్యూ? What is on the menu? MENU. What is on the menu? Or where is Canada? Where is Canada on the map? Where is America on the map? అని యూజ్ చేస్తాం. సో ఆ విధంగా అండి, ఆన్ ఎ మ్యాప్. ఆన్ ఏ ఫామ్. ఓకేనా? మనము పొలం గురించి మాట్లాడినప్పుడు ఏంటంటే ఆన్ ఏ ఫామ్, ఆన్ ఏ ఫామ్. ఓకే, ఆన్ ఏ ఫామ్, ఆన్ ఏ ఫామ్. నెక్స్ట్, ఆన్ ఏ బైక్. ఆన్ ఏ బైక్ మనం ఆల్రెడీ ప్రిపోజిషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడినప్పుడు బై బైక్, బై బైసికల్, బై బోట్, బై షిప్, బై ట్రైన్ అని మాట్లాడుకున్న తర్వాత ఎప్పుడైనా ఇలాంటి సందర్భంలో ఆర్టికల్ కానీ ఏ డిటర్మైనర్ యూజ్ చేయమని చెప్పుకున్నాం బైతోని. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా వెహికల్ నేమ్ ముందు మనకి సైకిల్, బైసికల్ వీటి ముందు కానీ మనకి ఆర్టికల్ కానీ ఏదైనా డిటర్మైనర్ ఇచ్చినప్పుడు మనం ఏ ప్రిపోజిషన్ యూజ్ చేస్తామంటే బై యూజ్ చేయకూడదు, ఆన్ లేదా ఇన్ యూజ్ చేయాలని చెప్పాం. అయితే ఏ వెహికల్ మీద అయితే మనం నిల్చొని నడవగలమో అక్కడ ఆన్ యూజ్ చేస్తాం, ఆన్ ద బస్, ఆన్ ద ట్రైన్ అని చెప్పి. ఏ వెహికల్లోనైతే మనం నిలబడలేము, నడవలేము, వెంటనే వెళ్ళి కూర్చోవాలి, లైక్ కార్, ట్యాక్సీ, ఇన్ ద కార్, ఇన్ ద ట్యాక్సీ అని చెప్పుకోను కదా. నెక్స్ట్ ఏంటంటే బైసికల్కి బైక్ వచ్చేసరికి జస్ట్ సర్ఫేస్ ఉంటుంది, సర్ఫేస్ మీద మనం కూర్చుంటాం. ఓకేనా? సర్ఫేస్ మీద కూర్చుంటాం, అది ఎన్క్లోజ్డ్ కూడా కాదు మనం ఇన్ యూజ్ చేయడానికి, అది జస్ట్ ఓపెన్ కాబట్టి సింపుల్గా ఏంటంటే ఆన్ ఏ బైక్. ఓకే, ఆన్ ఏ బైక్, ఆన్ ఏ బైక్, ఆన్ ఏ బైసికల్. అర్థమవుతుందా? సింపుల్గా ఏంటంటే బైక్ లేదా బైసికల్ తీసుకుంటే జస్ట్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి మనం కూర్చుంటాం, ఇట్స్ నాట్ ఎన్ ఎన్క్లోజ్డ్ స్పేస్ కాబట్టి ఇన్ యూజ్ చేయకూడదు, బై అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఆర్టికల్స్ వచ్చాయి కాబట్టి. ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే ఆన్ యూజ్ చేస్తాం. ఆన్ ఏ బైక్, ఆన్ ఏ బైసికల్. ఓకే, ఆన్ ఏ బైసికల్. నెక్స్ట్, ఆన్ ద రూఫ్, ఆన్ ద రూఫ్, రూఫ్, ఆన్ ద రూఫ్ అని యూజ్ చేస్తామండి. ఆన్ ద సీలింగ్, సీలింగ్ తీసుకుంటాం, ఆన్ ద సీలింగ్. ఓకే, ఆన్ ద సీలింగ్. On the wall, there is a clock on the wall and use చేస్తాం, on the wall. On the way, where are you? I am on the way to the school. I am way to school. I am on the way to school. ఏంటంటే I am on the way to school అంటే స్కూల్కి వచ్చే దారిలో నేను ఉన్నాను. I am on the way to, I am on the way home. I am on the way home. I am on the way to the office. I am on the way to the office. I am on the way to the office. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయాలండి, నోట్లో నుంచి లప ఫాస్ట్ రావాలి. ఓకేనా? రాలేనప్పుడు ఏంటంటే మనం మాట్లాడలేము. ఓకే, ఐఎమ్ ఆన్ ద వే టు ది ఆఫీస్, ఐఎమ్ ఆన్ ద వే హోమ్, ఐఎమ్ ఆన్ ద వే టు స్కూల్. ఆ విధంగా ఏంటంటే ఆన్ ద వే అని యూజ్ చేస్తాం, ఐఎమ్ ఆన్ ద వే. ఓకే, on an island, not island, on an island. Okay, he is on the island, on an island, on the beach. It is very important అండి. on the beach అని యూజ్ చేస్తాం తప్ప in the beach కాదు, on the beach. The children are playing on the beach. They are sleeping on the beach. Okay, they are sleeping on the beach. They are playing on the beach. Okay, ఈ విధంగా ఏంటంటే మనం on the beach అని యూజ్ చేస్తాం. ఓకేనా? ఎందుకు బీచ్ అంటే మీకు తెలుసు కదా, సముద్రం పక్కన ఇసుక ఫ్లాట్ సర్ఫేస్ కాబట్టి సింపుల్గా ఏంటంటే ఆన్ ద బీచ్, ఆన్ ద గ్రౌండ్, ఆన్ ద బీచ్. ఓకే, ఈ విధంగా యూజ్ చేస్తామండి. ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్ ఒకసారి చూసే ముందు ఏంటంటే సింపుల్గా ఆన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫ్లాట్ సర్ఫేసెస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఎ లొకేషన్ ఆర్ పొజిషన్ ఆన్ ఏ సర్ఫేస్. ఏదైనా సర్ఫేస్ మీద లొకేషన్ లేదా పొజిషన్ గురించి మాట్లాడడానికి యూజ్ చేస్తామని చెప్పి. యువర్ డిన్నర్ ఈజ్ ఆన్ ద టేబుల్. there is a clock on the wall. She is sitting on the sofa అని చెప్పి కొన్ని కామన్ ఎక్స్ప్రెషన్స్ లేదా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఎలా యూజ్ చేస్తామని కొన్ని చెప్పుకున్నాము. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము. We saw sand sculptures in the beach కాదు, on the beach. The error is in the part C. Okay, in the beach కాదండి, on the beach. We always should say on the beach. Okay, we saw sand sculptures on the beach. Beach and surface మీద sand sculptures ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ SSC DEO 2009లో అడిగారండి. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. బీచ్కి ఎప్పుడు ఆన్ యూజ్ చేస్తాం, ఆన్ ద బీచ్. పల్లవి వాజ్ రిలాక్సింగ్
ఇన్ ద బీచ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. సారీ అండి, ఆన్ ద బీచ్ అని యూజ్ చేస్తాం, మీకు ఆల్రెడీ చెప్పాను ఆన్ ద బీచ్. చూసారా ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019 రీసెంట్గా అడిగిన క్వశ్చన్ ఇది, ఓకేనా. సో పల్లవి వాజ్ రిలాక్సింగ్ ఆన్ ద బీచ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. గరిమా లివ్స్ ఎట్ ద 25th ఫ్లోర్ కాదండి, ఎట్ ద 25th ఫ్లోర్ కాదు, on the 25th floor, on the floor, on the first floor, on the second floor, on the third floor, on the fourth floor, అలాగే on the 25th floor. ఓకే, ఫ్లోర్ వచ్చిందంటే మనం వాడవలసిన యూజ్ చేయవలసిన ప్రిపోజిషన్ ఏంటంటే ఆన్ అండి. ఈ క్వశ్చన్ను ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019లో అడిగారండి. అంటే ఏమి లేదండి, మనకి ఇక్కడ ఈ పార్ట్ని అండర్లైన్ చేస్తాడు, ఈ పార్ట్ని అండర్లైన్ చేసి ఇక్కడ ఏం యూజ్ చేయాలని అడుగుతారు. కింద ఆప్షన్స్ కూడా ఉంటాయి, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, మనం ఐడెంటిఫై చేయొచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఆన్ ద బీచ్, ఆన్ ద 25th ఫ్లోర్, ఈ 2 థింగ్స్ మనం ఏంటంటే బాగా ఫోకస్ చేయాలండి. ప్రతిసారి బీచ్ లాంటి పక్కన పెట్టేసి ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద టేబుల్ ప్రతిసారి అవే కాకుండా బీచ్ అండ్ సీలింగ్ ఇటువంటి ఆన్ అన్ ఐలాండ్, ఆన్ ద వే, ఆన్ ద వాల్, ఆన్ ఎ బైక్, వీటిని కూడా మనం డిస్కస్ చేయాలి, ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. సో ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2019లో అడిగారు. ఓకే, చెప్పాను కదండి, ఈ యొక్క కాన్సెప్ట్ని మన బుక్లోని 302 పేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మన బుక్ అండి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లోని బేసిక్ నుంచి మాకు ఏమీ రాదు అన్న కాడి నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో గ్రామర్ ప్లస్ వొకాబులరీ ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ బుక్ కావాలనుకున్న వాళ్ళు 9121378191 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.